శాంసంగ్ భారతదేశానికి వస్తుందా? చైనా నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించారు. చైనాలో తయారైన ప్రొడక్ట్స్ని అమెరికాలో అమ్మాలంటే 25% ట్యాక్స్ వేస్తున్నట్టు ప్రకటించాడు ట్రంప్. అంటే చైనాలో తయారైనటువంటి శాంసంగ్ ఫోన్లు అమెరికాలో భారీ పన్ను కట్టాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఆ టారిఫ్లు రేపు పొద్దునేదో రష్యా, చైనా, అమెరికా కలిసి రష్యాలో మీటింగ్ కాబోతున్నాయి. ఆ టైంలో ఏమైనా సెట్ రైట్ అయితే ఓకే, లేదంటే కనుక చైనా నుండి కార్యకలాపాలని వేరే ప్రాంతానికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు పచ్చి చండాలపు దేశం కింద ఉన్నటువంటి వియత్నాం ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి మార్కెట్ కనబడుతుంది. ఎందుకంటే ఫ్రీ లేబర్ దొరుకుతున్నారు, తక్కువ కాస్ట్కి మనుషులు దొరుకుతున్నారు అక్కడ. ప్లస్ భూమి ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే శాంతం ఒకప్పుడు ఒక మన పాకిస్తాన్ లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఉన్నటువంటి దేశం ఇప్పుడు కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇదే సందర్భంలో భారతదేశం ఏది బుర్రలో ఉన్నటువంటి దేశం. ఇక్కడ మంచి స్టాఫ్ దొరుకుతారు, మంచి భూమి దొరుకుతుంది. కాబట్టి భారత్ ఈ రెండు మార్కెట్స్లో ఎంపిక చేసుకుంటోంది. వాస్తవంగా మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు సీరియస్గా దృష్టి సారిస్తే ఒక ప్రయోజనం ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ సెల్ ఫోన్ కంపెనీలు నడుస్తున్నాయి, తయారీ కంపెనీలను తిరుపతి ఆ ప్రాంతంలో. వీళ్ళకి గనక ఛాన్స్ ఇస్తే, వీళ్ళని పిలిస్తే బాగానే ఉంటుంది.